హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో ఫిఫ్త్ వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా, సర్కమ్ సెంటర్. సో ఈ వీడియోలో మనము సర్కమ్ సెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ని డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సర్కమ్ సెంటర్ అనే ఏమంటారు కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే పర్పెండిక్యులర్ బై సెక్టార్. ఓకే, ఆ కాన్సెప్ట్ పేరు ఏంది? పర్పెండిక్యులర్ బై సెక్టార్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ పర్పెండిక్యులర్ బై సెక్టార్ అంటే ఏంది, దాని డెఫినేషన్ ఏందో చూద్దాం. పర్పెండిక్యులర్ బై సెక్టార్, it is a line that bisects the line segment and makes an angle 90 degrees at the point of intersection. సో డెఫినేషన్ కొంచెం మనకి చదివినా కానీ క్లారిటీ లేదు. సో మనము ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫిగర్ గీసుకున్నాం. ఓకే, ఆ ఫిగర్ని చూడండి ఇక్కడ. సో ఈ ఫిగర్లోకి మనము ప్రొసీడ్ అయ్యే ముందు నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనేది ఒక లైన్కి గీస్తాం లేదా లైన్ సెగ్మెంట్కి గీస్తాం, ఓకేనా? సో ఒక లైన్కి మనం పర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయొచ్చు, లైన్ సెగ్మెంట్కి మనం పర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను చెప్పింది స్టెప్ బై స్టెప్ మీరు ప్రొసీజర్లో ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకే? సో ఇక్కడ నేను ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నా. లైన్ సెగ్మెంట్ అంటే ఏంది? ద లైన్ విచ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ ద 2 points. సో ఏ పాయింట్ బి పాయింట్కి మధ్యలో డ్రా చేసిన లైన్ని మనం ఏమంటాం? లైన్ సెగ్మెంట్ ఏబి అంటాం. సో ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ఏబికి మనము పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలి? పర్పెండిక్యులర్ బైసెక్టార్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనేది లైన్కి డ్రా చేయొచ్చు, లైన్ సెగ్మెంట్కి డ్రా చేయొచ్చు. సో మనం లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. మీరు ఫస్ట్ ఆ పేరుని ఏదైతే కాన్సెప్ట్ ఉందో అందులో ఉన్న పేరుని విడదీయండి, పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే, సో ఫస్ట్ బైసెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, బైసెక్టర్ వర్డ్ అర్థమైంది చెప్పండి. బై అంటే 2, సెక్షన్ లేదా సెక్టార్ అంటే డివైడ్. సో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం బైసెక్టార్ మీనింగ్. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు బైసెక్టార్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. నెక్స్ట్ పర్పెండిక్యులర్ అంటే ఏంది? 90 degrees. ఓకే, పర్పెండిక్యులర్ అంటే 90 degrees. సో ఇప్పుడు రెండింటిని కలుపుదాం. 90 degrees మేక్ చేయాలి, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే ఒక లైన్. ఓకే, ఇట్ ఈస్ ఎ లైన్ విచ్ divides the given line segment into 2 equal parts and makes 90 degrees. ఇందాక మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ సపరేట్గా ఏవైతే డిఫైన్ చేసుకున్నామో అదే ఇది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది ఒక లైన్. ఆ లైన్ ఎట్లుండాలి? ఈ లైన్ సెగ్మెంట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇక్కడ రెడ్ మార్కర్ తోటి ఒక సింబల్ పెట్టిన చూడండి. ఈ సింగిల్ లైన్ అర్థమైంది తెలుసా? ఈ సైడ్ ఎంతైతే లెంత్ ఉందో ఈ సైడ్ కూడా అంతే లెంత్ ఉందని అర్థం. అంటే ఈ లైన్ని మనం ఎట్లా గీసినామంటే ఈ టోటల్ లైన్ సెగ్మెంట్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది, పాయింట్ నెంబర్ 1. అండ్ మీరు గమనించినట్టయితే ఎక్కడైతే టచ్ అవుతుందో ఈ లైన్ని అక్కడ ఎంత యాంగిల్ మేక్ చేసింది? 90 degrees మేక్ చేసింది. సో ఇట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అండ్ మేక్స్ 90 degrees ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ లైన్ ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ 90 degreesని మేక్ చేస్తుందా లేదా? ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇట్ ఈజ్ ఏ లైన్, ఇది ఒక లైన్ దట్ బైసెక్ట్స్ ద లైన్ సెగ్మెంట్. ఏం చేస్తుంది? ఈ లైన్ సెగ్మెంట్ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అండ్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees and makes an angle 90 degrees at the point of intersection. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ లైన్ ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ పాయింట్నే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గరనే మనము 90 degrees పెట్టాం. దట్ ఈస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో నేను
2 టైమ్స్ చెప్పి 3 టైమ్స్ చెప్పిన. సో మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏందో అర్థమైపోయింది. బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తే సర్కంసెంటర్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను సర్కంసెంటర్ డెఫినేషన్ చదువుతా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, డెఫినేషన్ చదివిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సర్కంసెంటర్. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అనుకుంటా మీకు. చాలా 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 డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో దాన్ని చాలా సింపుల్ చేస్తాను మీకు. సో నేను చెప్పిన కాన్సెప్ట్ని 1 by 1 నీట్గా డీటెయిల్గా వినండి. సో ఫస్ట్ నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ లైన్ పేరు నేను L1 = 0 అనుకుంటున్నా. ఈ లైన్ పేరు నేను L2 = 0 అనుకుంటున్నా. ఈ లైన్ ఈక్వేషన్ అనుకోండి, పేరు అనుకోండి. సో ఇప్పటికి నేను మీకు అర్థం కావాలని చెప్పి పేరు అంటున్నా. బట్ మనకి స్ట్రేట్ లైన్స్ అనేది చాప్టర్ స్టార్ట్ అయితే ఈక్వేషన్ అయిపోతుంది. సో L3 అనే లైన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే L1 లైన్, L2 లైన్, L3 లైన్, ఈ 3 లైన్స్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి చూడండి. అది ఏ పాయింట్ చెప్పండి? ఈ పాయింట్. ఆ పాయింట్నే మనం ఏమనుకున్నాం? Q అనుకున్నాము. సో ఇప్పుడు నేను ఒక డెఫినేషన్ చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఇఫ్ 3 or more lines passes through the same point, then these lines are called concurrent lines. చూడండి, 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే వాటిని ఏమంటామంటే కాంకరెంట్ లైన్స్ అని అంటాము. ఓకే, కాంకరెంట్ లైన్స్ అని అంటాం. బాగుంది. ఇప్పుడు ఈ 3 లైన్స్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కదా, ఆ పాయింట్ని ఏమంటామంటే, ఆ కామన్ పాయింట్ని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాము. మళ్ళీ ఒకసారి 2 చెప్తున్నాను చూడండి. 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే ఆ లైన్స్ని ఏమంటారంటే కాంకరెంట్ లైన్స్ అంటారు. ఆ పాయింట్ ఏదైతే ఉంది చూడండి, కామన్ పాయింట్, అన్ని లైన్స్ పాస్ అయ్యే కామన్ పాయింట్ ఉంది చూడండి, ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అని అంటాం. సో ఇది మీకు క్లారిటీ ఉంది కదా. సో ఇక్కడ ఆగిపోండి. మన కాంకరెంట్ లైన్స్ అంటే ఏందో తెలిసింది, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే ఏందో తెలిసింది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఏం చేసిన, ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసిన, ట్రయాంగిల్ ABC. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ABCలో మనకి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? లైన్ సెగ్మెంట్స్ అంటే ఇప్పుడు ఓకే, మళ్ళీ మీరు డౌట్ రావద్దని చెప్పి నేను ఏం చేస్తున్నా, ఓకే 3 పాయింట్స్ తోటి ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ 3 ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి చెప్పండి? 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎట్లా చెప్పండి? పాయింట్ A పాయింట్ Bకి మధ్యలో గీసిన లైన్ సెగ్మెంట్ ఏంది? లైన్ సెగ్మెంట్ AB. పాయింట్ Bకి పాయింట్ Cకి మధ్యలో గీసిన లైన్ సెగ్మెంట్ ఏంది? లైన్ సెగ్మెంట్ BC. పాయింట్ Cకి ఇంకా పాయింట్ Aకి మధ్యలో గీసిన లైన్ ఏమంటారు? లైన్ సెగ్మెంట్ AC అంటారు. సో ఇప్పుడు నాకు ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే నాకు ఎన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ పాసిబుల్ అవుతాయి? 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఒక్కొక్క లైన్ సెగ్మెంట్కి ఒక్కొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా, ఇక్కడ మనం డిస్కస్ చేసినాం. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ సెగ్మెంట్కి లైన్కి డ్రా చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్క లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తున్నా. ఓకే, ఫస్ట్ నేను BC లైన్ సెగ్మెంట్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ BC లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎట్లా డ్రా చేస్తా? సింపుల్. ఇట్ ఈస్ అ లైన్ విచ్ డివైడ్స్ BC into 2 equal parts and makes 90 degrees. సో ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీసేసిన BC లైన్ సెగ్మెంట్కి. నెక్స్ట్ AC లైన్ సెగ్మెంట్కి చూడండి. AC లైన్ సెగ్మెంట్కి కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీసిన. ఇట్ ఈస్ అ లైన్ విచ్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ AC into 2 equal parts and makes 90 degrees at the point of intersection. క్లియర్. నెక్స్ట్ నేను లైన్ సెగ్మెంట్ ABకి కూడా నేను పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసిన. చూడండి, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అండ్ 90 degrees మేక్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను 3 లైన్ సెగ్మెంట్స్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసిన. ఇక్కడనే ఒక ట్విస్ట్ వచ్చింది చూడండి. ఇది మొదటి పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది సెకండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది థర్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. మీరు గమనించినట్టయితే 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుందా లేదా? సో ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టు 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే దాన్ని ఏమంటాము?
వాటిని ఏమంటాం కాంకరెంట్ లైన్స్ అంటాం కదా. సో ఇక్కడ కూడా మనకి 3 లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి, వాటిని ఏమంటాం మనము కాంకరెంట్ లైన్స్ అని అంటాము. ఓకే, ఆ లైన్స్ని కాంకరెంట్ లైన్స్ అంటాం, ఆ పాయింట్ని ఏమంటాం మనము పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాము. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి వాటిని కాంకరెంట్ లైన్స్ అంటాము. అండ్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనం ఏమంటాము పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అని అంటాము. సో ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఓకే, ఇప్పుడు డెఫినేషన్లోకి వచ్చేద్దాం. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. నేను చెప్పిందే అక్కడ ఏమంటున్నారు, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఆ ఎస్నే వాడు చెప్పిండు, నేను మీకు ఎస్ ఎట్లా వచ్చిందో చెప్పిన. ఇప్పుడు మీకు సింపుల్గా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అన్నీ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కదా, ఆ పాయింట్నే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అనుకున్నాం. ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్నే మనం ఏమంటున్నాం అంటే సర్కమ్ సెంటర్ అంటున్నాం. అది సింపుల్గా చెప్పాలంటే ఏంది, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ దేనివి? ఈ లైన్ సెగ్మెంట్స్వి. ఓకే, ఈ లైన్ సెగ్మెంట్స్కి మనం ఎప్పుడైతే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేసినామో అప్పుడే మనకి పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ వచ్చింది. చూడండి ఇప్పుడు, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గీస్తే అవన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి, ఆ పాయింట్నే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాము. కానీ ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ని ఈ సిచ్యువేషన్లో మనం ఏమంటాం సర్కమ్ సెంటర్ విచ్ ఈస్ డినోటెడ్ బై లెటర్ ఎస్. సో అదే డెఫినేషన్. సో క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటా. ఓకే, నేను 3 టైమ్స్ చెప్పిన ఇప్పుడు. సో మీకు క్లియర్గా అర్థమైపోతే కొంచెం వెనకాలకి మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్. ఏమంటున్నాడు, సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్. సో వేర్ ఇస్ సర్కమ్ సెంటర్? ఇది సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ అనేది ఈక్విడిస్టెంట్ అన్నాడు. ఈక్విడిస్టెంట్ అంటే ఏంది? ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఆల్ వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఈ ఫిగర్ చూడండి, ఈ సర్కమ్ సెంటర్ అనేది ఆల్ 3 వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ నుంచి ఈక్వ డిస్టెంట్ ఉంది. అంటే దాని అర్థం ఏంది, ఎస్ నుంచి ఏకి మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఎస్ నుంచి బికి మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎస్ నుంచి సికి మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈక్వి డిస్టెంట్ అంటే ఆ పాయింట్ రిమైనింగ్ పాయింట్స్ నుంచి, అంటే ఇప్పుడు రిమైనింగ్ పాయింట్స్ ఏంది వర్టిసెస్, ఈ వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఎస్కి 4 ఉంది అనుకోండి, బి నుంచి ఎస్కి కూడా 4 ఉంటుంది, సి నుంచి ఎస్కి కూడా 4 ఉంటుంది డిస్టెన్స్. ఈక్వి డిస్టెంట్ అని అర్థం. అది చూడండి, సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ అంటే ఏంది, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అన్ని పాయింట్స్ నుంచి. సో ఎస్ఏ అంటే ఏంది, ఎస్ఏకి మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎస్బి, ఎస్బికి మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్ టు ఎస్సి. సో ఇట్లా సర్కమ్ సెంటర్ని మనం ఫైండ్ చేస్తాం. సో జనరల్గా మనల్ని సర్కమ్ సెంటర్ ఫైండ్ చేయమంటాడు. ఎట్లా, మనకి వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చేసి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి, సింపుల్గా కండిషన్ అప్లై చేయాలి. ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి, ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి. ఫస్ట్ మనం ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి తీసేసుకొని సాల్వ్ చేయాలి, తర్వాత ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి ఈజ్ ఈక్వల్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఎస్సి అంటే ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ ఎస్, ఎస్బి అంటే డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ బి అండ్ ఎస్, అట్లనే సి అండ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్సి. సో క్లియర్గా అర్థమైంది ఇక్కడ వరకు. సో నెక్స్ట్ మనం ఒక ప్రాబ్లం చేద్దాం సర్కమ్ సెంటర్ది. ఓకే, సో ఇప్పుడు మనము సర్కమ్ సెంటర్ మీద ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్గా చూద్దాము. ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా సర్కమ్ సెంటర్, దానికి సంబంధించిన బేసిక్స్. సో ఇప్పుడు ప్రాబ్లమ్ని మీరు డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు ఈజీగా అర్థమైపోతుంది. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూద్దాం. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ triangle formed by the lines x plus y is equals to 0, 2x plus y plus 5 is equals to 0, x minus y minus 2 is equals to 0. సో ఏం కనుక్కోమంటున్నాడు, ఒక ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్ కనుక్కోమంటున్నాడు. ఆ ట్రయాంగిల్ ఎట్లా ఫామ్ అయింది, ఈ 3 లైన్స్ ద్వారా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈ లైన్. సో మీరు దీన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే ఈ ఫిగర్ని చూడండి. ఓకే చూడండి,
ఇది లైన్. సో దీన్ని నేను లైన్ 1 అనుకుంటున్నా. 2x + 3y + 5 = 0ని లైన్ 2 అనుకుంటున్నా. x - y - 2 = 0ని లైన్ 3 అనుకుంటున్నా. ఇప్పుడు ఈ 3 లైన్స్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా? ఎస్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి మనము సర్కమ్ సెంటర్ కనుక్కోవాలి. ఓకేనా? సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఏం డిస్కస్ చేసినాం? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ సర్కమ్ సెంటర్ ఏంది? సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్. అంటే ఏంది? సర్కమ్ సెంటర్ అనేది అన్ని వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అంటే దాని అర్థం ఏంది? ఏ నుంచి ఎస్కి మధ్యలో డిస్టెన్సు, బి నుంచి ఎస్కి మధ్యలో డిస్టెన్సు, సి నుంచి ఎస్కి మధ్యలో డిస్టెన్స్ సేమ్ అన్నాడు. ఈక్వి డిస్టెంట్ అంటే ఈక్వల్ డిస్టెన్స్. సో SA = SB = SC. సో ఇప్పుడు మనము ఈ కండిషన్ని యూజ్ చేసి సర్కమ్ సెంటర్ కనుక్కుంటాం. ఓకే, బాగుంది. కానీ ఈ కండిషన్ యూజ్ చేయాలంటే మనకి ఏముండాలి చెప్పండి? SA అన్నామంటే ఏ పాయింట్ ఉండాలా లేదా? SB అన్నామంటే బి పాయింట్ ఉండాలా లేదా? సి పాయింట్ ఉండాలా లేదా? మీకు డౌట్ వస్తుంది, ఎస్ పాయింట్ ఉందా అంటే మనం కనుక్కోవాల్సిందే ఎస్ పాయింట్. సో ఎస్ని నేను x, y అనుకుంటున్నా. కానీ మనకి ఇప్పుడు ఈ కండిషన్ని మనం వాడాలంటే ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ తెలవాలి. సో ఆ ఏబిసి పాయింట్స్ ఎట్లా తెలుస్తాయి చెప్పండి? సింపుల్గా చూడండి. ఈ లైన్ 1 ఉందా, ఈ లైన్ 2 ఉందా, ఈ రెండు ఒక దగ్గర మీట్ అయినాయా లేదా? అంటే దాని అర్థం ఏంది? 2 లైన్స్ మీట్ అవుతున్నాయి లేదా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే వాటికి ఒక కామన్ పాయింట్ ఉంటుంది కదా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే వాటికి ఒక పాయింట్, కామన్ పాయింట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ 2 లైన్స్కి సింపుల్గా చెప్తా. ఇది ఒక లైన్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ని నేను ఇంకో లైన్ తోటి కట్ చేసిన అంటే దాని అర్థమైంది? ఈ 2 లైన్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయని అర్థమా కదా. ఆ మీట్ అయిన పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి చూడండి, లైన్ 1, లైన్ 2 మీట్ అవుతున్నాయా ఒక దగ్గర? లైన్ 1, లైన్ 2 మీట్ అవుతున్నాయా? నెక్స్ట్ లైన్ 2, లైన్ 3 మీట్ అవుతున్నాయా? లైన్ 3, లైన్ 1 మీట్ అవుతున్నాయా? మీరు గమనించినట్టయితే లైన్ 1, లైన్ 2 మీట్ అయినప్పుడు మీకు ఏ పాయింట్ వస్తుంది? బి పాయింట్ వస్తుంది. సిమిలర్గా లైన్ 2, లైన్ 3 ఇంటర్సెక్ట్ అయినప్పుడు మీకు ఏ పాయింట్ వస్తుంది? సి. అట్లనే లైన్ 3, లైన్ 1 పాయింట్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మీకు ఏమొస్తుంది? ఏ పాయింట్ వస్తుంది. అంటే మనం సింపుల్గా 1, 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే, 2, 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే, 3, 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే మనకి రెస్పెక్టివ్ పాయింట్స్ వచ్చేస్తాయి. సో చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 is b1c2 - b2c1 by a1b2 - a2b1, c1a2 - c2a1 by a1b2 - a2b1. సో 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా వచ్చేసి పాయింట్ వచ్చేసి ఇది. సో ఫస్ట్ మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. సో ఈ లైన్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇదే కదా, దీన్ని కనుక్కుందాం. ఎట్లా కనుక్కుంటాం? ఈ ఫార్ములా యూజ్ చేసి. ఓకే, లైన్స్ చూడండి, x + y = 0, 2x + y + 5 = 0. సో ఇందులో ఇప్పుడు రాసుకుందాం. a1, b1, c1 అంటే ఏంది? a2, b2, c2 అంటే ఏంది? సో a1 1, b1 1, c1 0. సో కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది, a1, b1, c1 అంటే చూడండి, ఈ లైన్లో x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ కాన్స్టెంట్. ఓకేనా? వాటిని అంటాం. ఇక్కడ చూడండి, అర్థమైందా? ఈ లైన్ లెక్కన ఉంది కదా, x + y = 0. సో a1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, b1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y, c1 అంటే కాన్స్టెంట్. సో ఈ లైన్ చూడండి, 2x + y + 5 = 0, a2 2, b2 1, c2 5. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, పాయింట్ ఏంది? b1c2 - b2c1. b1c2 ఏంది? 1 × c2 5. 1 × 5 - b2c1 ఎంత? b2 అంటే ఎంత? 1, c1 ఎంత? 0. ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎంత? ఓకే, 1 × 0 by a1 b2. a1 ఎంత? 1, b2 ఎంత? 1. 1 × 1 minus a2 b1. a2 ఎంత? 2, b1 ఎంత? 1. 2 × 1, మీరు చూడండి కింద సేమ్ ఉందా లేదా 2 పాయింట్స్లో. సో నాకు ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది. సో 1 × 1 - 2 × 1. సో మీది ఏముంది? c1a2 - c2a1. c1 ఎంత? 0, a2 ఎంత? 2. 0 × 2 - c2a1. 5 × 1, a1 ఎంత? 1. సో 5 × 1 by మిగతా అంతా సేమ్. సో 1 × 5 5 minus 1 × 0 0. సో 5 - 0 ఎంత? 5 by 1 × 1 ఎంత? 1. 1 - 2, 0 × 2 0, -5 × 1 -5
బై 1 ఇంటూ 1 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2. సో చూడండి 5 బై 1 మైనస్ 2 ఎంత -1 కదా. సరే మీకోసం రాస్తా. 1 మైనస్ 2 ఎంత -1 బై 1 మైనస్ 2 ఎంత -1. సో మీరు గమనించండి, ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 5 బై -1 అంటే -5, కామా -5 బై -5 అంటే -5 బై -1 అంటే 5. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత వచ్చింది మనకి -5,5. సో 1ని 2ని చేస్తే మనకి ఎంత వచ్చింది -5,5. దట్ మీన్స్ మనకి బి పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3. సో 2, 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోండి. సేమ్ లైన్స్ రాసుకుందాం. తర్వాత A1 B1 C1 A2 B2 C2 రాసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఫార్ములాలో పెట్టేసేయాలి. ఇదే ఫార్ములా. B1 C2 అంటే B1 ఎంత 1, C2 ఎంత -2. సో 1 ఇంటూ -2 మైనస్ B2 C1, B2 ఎంత -1 ఇంటూ C1 ఎంత 5 బై A1 B2, A1 ఎంత 2, B2 ఎంత -1, 2 ఇంటూ -1 మైనస్ A2 B1, A2 ఎంత 1, B1 ఎంత 1 మైనస్ 1 ఇంటూ 1, కామా కింద సేమే ఉంటుంది కాబట్టి మళ్ళీ అదే రాసేసిన. సో మీద చూడండి C1 A2, C1 ఎంత చూడండి 5, A2 ఎంత 1, 5 ఇంటూ 1 మైనస్ C2 A1, C2 ఎంత -2, A1 ఎంత 2, C2 -2 ఇంటూ 2 బై A1 సేమ్ అదే. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. 1 ఇంటూ -2 -2 మైనస్ -1 ఇంటూ 5 -5 మైనస్ ఇంటూ -5 +5 బై 2 ఇంటూ -1 -2 -1 ఇంటూ 1 -1. సో -2 + 5 బై -2 -1 కామా 5 ఇంటూ 1 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 బై 2 ఇంటూ -1 -2 -1 ఇంటూ 1 -1. సో -2 + 5 బై -2 -1 కామా 5 + 4 బై -2 -1. -2 + 5 ఎంత, 5 - 2 ఎంత 3 బై -2 -1 ఎంత -3. సో కామా 5 + 4 ఎంత 9 బై -2 -1 ఎంత -3. క్యాన్సిల్ చేయండి. 3 1 3 1 3 1 3 3 జా. సో -1 కామా 3 1 3 3 జా మైనస్ ఉంది కాబట్టి -1 కామా -3. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమేమి దేనిది అనుకున్నాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 3. సో 2 3 చేస్తే మనకి ఏమొస్తుంది, సి వస్తుంది. సో సి పాయింట్ ఏంది, నైట్స్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 and 1. సో లైన్స్ తీసుకున్న x - y - 2 = 0, x + y = 0, A1 1 B1 -1 C1 -2. సో నేను ప్రతిసారి ఏమంటారు కోఎఫిషియెంట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా దాన్ని బేస్ చేసుకొని రాసేయండి. A2 1 B2 1 C2 ఏం లేదు కాబట్టి 0. మళ్ళీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో దీన్ని నేను చెప్పట్లేదు, మీరు చేయండి. ఓకేనా, సింపుల్. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చెప్పడమే, ఏం లేదు. ఇంకా మీకు సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, మొత్తం సాల్వ్ చేస్తే 1, -1. సో 1, -1. సో SA = SB = SC. ఇప్పుడు మీరు గమనించండి, మనం ఈ కండిషన్ వాడాలంటే మనకి A ఉండాలి, B ఉండాలి, C ఉండాలి. సో మనకి ABC వర్టిసెస్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం ఆ కండిషన్ని వాడచ్చు. సో ఎట్లా వాడతామో చూడండి. ఎస్ పాయింట్ ఏంది, మనం కనుక్కోవాల్సింది అది కాబట్టి నేను x, 5 పెట్టుకున్నా. A అంటే 1, -1, B అంటే -5, 5. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఈ 2ని ఈక్వల్ చేసుకుంటా. SA = SB. సో SA = SB. చాలామందికి డౌట్ అంటే SA అంటే ఏంది అని. సో SA అంటే సింపుల్గా డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఏంది చెప్పండి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో AB అంటే √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో చూడండి, ఇప్పుడు √SA అంటే ఇప్పుడు S నేను x2 y2 అనుకుంటా, Aని x1 y1 అనుకుంటా. SA ఫైండ్ అవుట్ చేయండి. సో √x2 - x1 అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే y -1 అంటే +1. సో y + 1 హోల్ స్క్వేర్ = ఇప్పుడు SB అంటే ఏంది, S పాయింట్ x2 y2 తీసుకోవాలి, B పాయింట్ x1 y1 తీసుకోవాలి. సో √x2 - x1 అంటే x -5 + 5 x + 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 y -5 హోల్ స్క్వేర్. తర్వాత నేను ఏం చూసిన చూడండి, మనకి స్క్వేర్ రూట్ ఎలిమినేట్ చేయాలి. ఎట్లా ఎలిమినేట్ చేస్తాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి, స్క్వేర్ పెట్టుకున్నా. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే లోపల ఉన్న దాన్ని ఎక్స్పాండ్ చేసిన. ఎట్లా ఎక్స్పాండ్ చేసినా చూడండి, మీకోసం రాస్తున్నా. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, x - 1 హోల్ స్క్వేర్ అంటే A - B హోల్ స్క్వేర్ కదా. సో A - B హోల్ స్క్వేర్ =
a square plus b square minus 2ab a plus b whole square is equals to a square plus b square plus 2ab. సో ఇప్పుడు x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2x ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ x. సో 2 5s are 10, 10 into x is nothing but 10x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y. సో ఇక్కడ మీరు చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, మనకి ఏం మిగిలినాయి చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు లోపల ఏదో రాయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y. చూడండి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఎట్లా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎక్స్ స్క్వేర్ని వై స్క్వేర్ని ఇటు సైడ్ తెచ్చిన అనుకోండి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అయితే కదా. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అట్లా మనం షిఫ్ట్ చేయకుండా డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. షిఫ్ట్ అయితే ఎట్లాగైనా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి షిఫ్ట్ చేయకుండా క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి ఈ 10x మైనస్ 10y ప్లస్ 50 చూడండి 25 ప్లస్ 25 ఎంత 50 ప్లస్ 10x మైనస్ 10y. సో 10x మైనస్ 10y ప్లస్ 50 నేను ఏం చేస్తున్నాను ఈ టర్మ్ ఉందా ఇందులో ఉన్న ఏమైతే మిగిలిపోయినాయో చూడండి 1 మైనస్ 2x ప్లస్ 1 మైనస్ 2y 1 ప్లస్ 1 ఎంత 2. సో ఈ 2ని ఈ మైనస్ 2xని ఈ మైనస్ 2yని ఓకే ఇక్కడ ప్లస్ 2yని మనం ఏం చేస్తామంటే అటు సైడ్ పంపిస్తాం. అటు సైడ్ పంపిస్తే ఏమైతే చూడండి మైనస్ 2x ఇటు సైడ్ పోతే ప్లస్ 2x ప్లస్ 2y ఇటు పోతే మైనస్ 2y 1 ప్లస్ 1 ఎంత 2 అటు సైడ్ పోతే మైనస్ 2 ఇది ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా అర్థమైందా 10x ప్లస్ 2x 12x మైనస్ 10y మైనస్ 2y అంటే మైనస్ 12y ప్లస్ 50 మైనస్ 2 అంటే ప్లస్ 48 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 12 కామన్ తీస్తే x మైనస్ 5 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకా సమ్ అయిపోలేదు. సో మనం ఇప్పుడు ఇంకేం చేయాలి మనం ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి చేసినాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి చేయాలి. ఓకేనా. సో ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైందా ఓకేనా. సో ఇందాక మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము కొంచెం నేను ఎక్స్ట్రా రబ్ చేసిన ఆ ఫిగర్ ఉంటే మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుండే బట్ సారీ మనము ఇందాక ఎక్కడి వరకు సాల్వ్ చేసినామంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి వరకు సాల్వ్ చేసినాం. సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఎక్స్ మైనస్ 5 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి సాల్వ్ చేద్దాం. ఇట్లా చూడండి ఎస్ని x, y అనుకుందాం, బి వచ్చేసి -5, 5, సి -1, -3. సో ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి అంటే డిస్టెన్స్ ఫార్ములా. సో ఎస్బి అంటే ఎట్లా సాల్వ్ చేస్తాం అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x2 ఏంది x మైనస్ ఆఫ్ మైనస్ ఏంది ప్లస్. సో x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y2 ఎంత y1 ఎంత 5. సో y మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ మళ్ళీ ఇప్పుడు ఇది కట్ చేసేయండి ఎందుకంటే మనం ఎస్సి సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇది తీసేసుకోవాలి ఇంకా. సో అండర్ రూట్ x2 మైనస్ x1 అంటే x మైనస్ ఆఫ్ మైనస్ 1 అయింది ప్లస్ 1. సో x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ ఆఫ్ మైనస్ అయింది ప్లస్. సో y ప్లస్ 3 హోల్ స్క్వేర్ సాబ్స్ చేస్తే ఏమొస్తుంది అండర్ రూట్ x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి ఇవి ఎక్స్పాండ్ చేయాలి. ఇది ఏ ఫామ్లో ఉంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ x ఈస్ నథింగ్ బట్ 10x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y. తర్వాత నేను ఏం చేస్తున్నా ఈ టోటల్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉందంత నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించుకుంటున్నా. సో x స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 2x మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 9 ప్లస్ 6y మైనస్ 6y సింబల్స్ చేంజ్ అవుతాయి. చూడండి x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఎగిరిపోయినాయి. తర్వాత x టర్మ్స్ చూడండి 10x మైనస్ 2x ఈజ్ నథింగ్ బట్ 8x. సిమిలర్గా మైనస్ 10y మైనస్ 6y ఈజ్ నథింగ్ బట్ మైనస్ 60y 25 ప్లస్ 25 ఎంత 50 -1 ఎంత -1 -9 ఎంత -10 8x మైనస్ 16y ప్లస్ 50 మైనస్ 10. సో 8x మైనస్ 16y 50 మైనస్ 10 అంటే 40 ఇది ఈక్వల్స్ టు 0. తర్వాత 8 కామన్ తీస్తే x మైనస్ 2y ప్లస్ 5 ఇది ఈక్వల్స్ టు 0. లాస్ట్కి 8 పంపిస్తే x మైనస్ 2y ప్లస్ 5 ఇది ఈక్వల్స్ టు 0. సో మీరు గమనించినట్టయితే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 2 ఈక్వేషన్స్ ఏ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో మనం ఎట్లన్నా సాల్వ్ చేసుకోవచ్చు యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో x మైనస్ y ప్లస్ 4 ఇది ఈక్వల్ టు 0
ఎక్స్ మైనస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సింపుల్గా మనము సైన్స్ చేంజ్ చేయాలి సెకండ్ ఈక్వేషన్కి. ప్లస్ ఉంది మైనస్ అయింది, మైనస్ ఉంది ప్లస్ అయింది, ప్లస్ ఉంది మైనస్ అయింది. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎగిరిపోయినాయి. -5 ప్లస్ 2y అంటే +5, +4 -5 అంటే ఎంత -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు వచ్చిన y ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ నేను ఏదన్నా ఒక ఈక్వేషన్లో పెట్టుకోవాలి. నేను ఈ ఈక్వేషన్లో పెట్టుకున్నాను. చూడండి, ఎక్స్ -5 అంటే -1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో -1 ప్లస్ 4 అంటే +3, ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -3. సో ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కామా వై కదా. సో ఎక్స్ కామా వై ఎంత వచ్చింది -3, 1. సో క్లియర్గా అర్థమైందా? వీడియో కొంచెం లెంతీ ఉంది కానీ ఏంటంటే మీకు సర్కమ్ సెంటర్ అనేది మీరు ఇంకా లైఫ్లో మర్చిపోరు, అట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.